శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 9 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి రాత్రి 11 గంటల 28 నిమిషాల వరకు ఉంది. అలాగే విశాఖ నక్షత్రం సాయంకాలం 4 గంటల 12 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. సోమవారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. ఇది మిత్ర లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు సాయంకాలం 4 గంటల 12 నిమిషాల్లోపు పని మీద బయటికి వెళితే స్నేహితుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. వాటి వల్ల ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి చేసుకుంటారు. సాయంకాలం 4 గంటల 12 నిమిషాల తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. సోమవారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది. ఈ మానస యోగం కార్యలాభాన్ని కలిగిస్తుంది. అంటే సాయంకాలం 4:12 తర్వాత పని మీద బయటికి వెళితే చాలా సులభంగా ప్రతి పనిలో లాభం చేకూరుతుంది. 2 యోగాలు ఈరోజు అనుకూలంగా ఉన్నాయి. మిత్రయోగం, మానస యోగం. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతైన చంద్రుడు తులారాశిలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకు బ్రహ్మాండమైన రోజు. సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ప్రేమికులకు అనుకూలమైన రోజు. ప్రేమికులు ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి బలం ఉంది. లవ్ ప్రపోజల్స్ చేయడానికి బలం ఉంది. అలాగే ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి, పెద్దవాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా బలం ఉంది. అలాగే విశాఖ నక్షత్రానికి అధిపతైన గురువు మిథునంలో, బుధుడు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో ఉన్నవాళ్ళు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధనపరంగా కానీ, విషయాల పరంగా కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతైన శని మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా విశాఖ నక్షత్రం సాయంకాలం 4:12 వరకు ఉంది. ఈ విశాఖ నక్షత్రం ఉన్నప్పుడు ఎవరైనా అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవచ్చు. వ్యవసాయానికి సంబంధించి ముఖ్యమైన పనులు ఏమున్నా సరే సాయంకాలం లోపు చేసుకోవచ్చు. అలాగే బోరింగ్ పనులకు కూడా విశాఖ మంచిది. సోమవారం బోరింగ్ వేయటానికి మంచిది. అందులోనూ విశాఖ నక్షత్రం సాయంకాలం 4:12 వరకు ఉంది కాబట్టి బోరింగ్ వేస్తే బ్రహ్మాండంగా నీళ్లు పడే అవకాశం ఉంది. అలాగే వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ చేయడానికి కూడా విశాఖ నక్షత్రం మంచిది. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలకి, కోర్టు పరంగా లాయర్లను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి మంచి కోసం చెడు చేయాల్సి వస్తుంది. మన వైపు న్యాయం ఉంటే మంచి కోసం చెడైనా సరే చేసి విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. సాయంకాలం 4:12 వరకు విశాఖ నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోవచ్చు. సాయంకాలం 4:12 తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. సాయంకాలం 4:12 తర్వాత కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవడానికి అనురాధ మంచిది. అలాగే సాయంకాలం 4:12 తర్వాత సర్జరీలు చేయించుకోవటానికి కూడా అనురాధ చాలా మంచిది. అలాగే కొత్తగా వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా అనురాధ మంచిది. అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి సాయంకాలం 4:12 తర్వాత ఈ పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాసుల వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు తెలివితేటలతో, సమయస్ఫూర్తితో వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా దుష్టుల సహవాసం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మేషరాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు దుష్టులకు, చెడ్డవాళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఈరోజు మేషరాశి వాళ్ళకి ప్రధానంగా శ్రమ ఎక్కువగా ఉంటుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాన్ని తట్టుకొని మీరు పని చేసి ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. అటువంటప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ప్రశాంతంగా ఉండి నిర్ణయాలు తీసుకోండి. అదేవిధంగా ఈరోజు వృధా కాలక్షేపములు వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అనవసరంగా సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. వృధా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసే ప్రయత్నం చేయటం వృషభ రాశి వాళ్ళకి అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తిపరంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన ఈరోజు మిథున రాశి వాళ్ళు ధనపరంగా ప్రయోజనాలు పొందే యోగం ఎక్కువగా ఉంది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. కొత్త బండి గాని, కొత్త కారు గాని కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. కొత్త వాహనం కొనుక్కోగలుగుతారు. దాంపత్య సుఖం ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాల సమస్యపై అన్యోన్యత పెరుగుతుంది. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలు ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా విశేషమైన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఊహించిన దానికంటే వ్యాపారంలో ఎక్కువగా లాభాలు పొందగలుగుతారు. అలాగే ఈరోజు కీర్తి ప్రతిష్టలు పొందే యోగం కూడా ఉంది. సమాజంలో పరపతి పెరుగుతుంది. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో వ్యతిరేకత పెరుగుతుంది. మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతారు. అయినప్పటికీ మీ పని మీరు చేసుకుంటూ వెళితే ఆ వ్యతిరేకతలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా మీ కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకి భంగం కలిగింపజేసే వ్యక్తులకు దూరంగా ఉండాలి. లేకపోతే మీ గౌరవ మర్యాదలకి ఈరోజు భంగం వాటిల్లే సూచనలు ఉన్నాయి. సామాన్యమైన లాభం ప్రతి పనిలో కనిపిస్తోంది. అద్భుతమైన లాభం లేకపోయినా ఎంతో కొంత లాభం పొందే సూచనలు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. బండి కానీ, కారు కానీ కొనుక్కునే యోగం ఉంది. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కోపం పెరిగే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే కోపం వల్ల ఈరోజు చాలా సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. ధార్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ సందర్శనం చేస్తారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఈరోజు కీలకమైన చర్చలు చేసే అవకాశం వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు అయితే పొందగలుగుతారు. విద్యారంగంలో అనుకూలత ఉంది. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. వివాహం నిశ్చయం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు, పెళ్ళిళ్ళు నిశ్చయం అవటానికి కూడా ఈరోజు యోగం అనేది ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. వ్యాపారం కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అటువంటప్పుడు సమయస్ఫూర్తితో కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. విద్యా సంబంధమైన సమస్యలు ఉంటాయి. విద్యార్థులు కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి. పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కూడా ఈరోజు మకర రాశి వాళ్ళకి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. అటువంటప్పుడే ఆందోళన పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. బంధుమిత్రులతో అకారణ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి కుంభరాశి వాళ్ళు బంధువులతో మాట్లాడుతున్నా, మిత్రులతో మాట్లాడుతున్నా గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా సంతోషం ఉంటుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబ పరంగా వచ్చిన సమస్యలను కూడా తెలివితేటలతో పరిష్కరించుకొని అంతిమంగా ఆ సమస్యల నుంచి మీనరాశి వాళ్ళు బయటపడగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు సోమవారం కాబట్టి పరమేశ్వరుడికి సంబంధించిన ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః. ఈ మంత్రం చదువుకొని వెళితే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి మంచిది. తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు ఏవైనా సరే ప్రారంభించడానికి చంద్రహోర అనుకూలిస్తుంది. అంటే పాలు, పెరుగు, పత్తి ఇలాంటి వ్యాపారాలు ప్రారంభించడానికి చంద్రహోర మంచిది. నీటి మీద ప్రయాణం చేసి ధనలాభం పొందడానికి చంద్రహోర మంచిది. అలాగే స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేసి అనుకూల ఫలితాలు పొందడానికి కూడా చంద్రహోర మంచిది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఎలాంటి విధులు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు చేసుకోవాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? దినఫలంలో జపించాల్సిన మంత్రం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.